స్తోత్రములు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. దేవుని మహాకృపలో దేవుడు మనల్ని ప్రేమించి మన యొక్క నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ప్రాతకాల వేకప్ విత్ గాడ్ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ, మరి ఈ దినాల్లో మనము శ్రమల కాలంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రమలను మనం ధ్యానిస్తూ, దేవుని కుమారుడు ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారు మన కొరకు చేసిన ఆ యొక్క బలియాగమును మనం తలపోసుకొంచు, మరి పాత నిబంధనలో ఏ రీతిగా మరి ఇశ్రాయేలీల ప్రజలకు ఆ బలులను గురించిన మరి విషయాలు మనం ధ్యానం చేసుకుంటున్నాము. గత దినము దహన బలిని గురించి మనం ధ్యానించుకుని ఉంటున్నాము. సమస్తమును మన జీవితంలో మరి ఆయన బలిపీఠం మీద అర్పించి అదే కాలమున మనలను మనం దేవునికి నూతనంగా సమర్పించుకునవలసిన వారు ఉంటున్నాము. రెండవదిగా గ్రెయిన్ ఆఫరింగ్, అది లేవి కాండము 1 నుండి 10 అధ్యాయాల్లో ఈ బలులను గురించిన ప్రత్యేకతను మనము ధ్యానం చేసుకుంటున్నాం. ఈ దినమున గ్రెయిన్ ఆఫరింగ్, నైవేద్య బలి. ఈ బలి యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము మరియు యెహోవాకు అర్పించు హోమముల్లో ఇది అతి పరిశుద్ధమైనది. ఈ బలిలో రక్తము చిందింపబడుట ఉండదు. ఈ బలిలో మరణము నుండి మరి మరణము కంటే జీవమునకు ప్రాధాన్యత ఇవ్వబడింది. ఇట్ ఫోకస్డ్ ఆన్ ద లైఫ్ అండ్ క్యారెక్టర్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ రాదర్ దాన్ హిస్ డెత్. ఈ బలిలో నూనె ప్రాముఖ్యమైనది. ఈ నూనె పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంటున్నది. ఈ నూనె అర్పణను సంపూర్ణము చేయుచున్నది మన జీవితంలో. అలాగనే పరిశుద్ధాత్ముడు విశ్వాసిని క్రీస్తు యొక్క పరిపూర్ణతకు నడిపించుచున్నప్పుడు మరి పరిశుద్ధాత్మ నింపుదల అనేది మనకు కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఆయన ప్రేమను మన హృదయంలో కృమ్మరించి ఉంటున్నాడు. ఈ నూనె బలిపీఠం మీద పొయ్యివెలను, అలాగనే పరిశుద్ధాత్ముడు విశ్వాసి మరి మీద కృమ్మరింపబడినప్పుడు, పరిశుద్ధాత్మ నింపుదలతో మనం జీవించినప్పుడు మరి దేవునిని మన జీవితం ద్వారా మహిమపరచగలము. మరి దేవుని కొరకు బలమైన రీతిగా సాక్షులుగా జీవించగలము. ఆత్మ ఫలములు మనం ఫలించగలము. మరి యేసుక్రీస్తు కూడా అలాగనే పరిశుద్ధాత్మ ద్వారా జన్మించి మరి ఆయన ఆత్మలో అభిషేకింపబడి తండ్రి అప్పగించిన పనిని సంపూర్తి చేసి ఈ లోకంలో మరి దేవునికి పరిమళ వాసనగా ఉన్న రీతిగా మరి మన జీవితంలో కూడా మరి ఎఫెసీ 5 అధ్యాయంలో 2వ వచనంలో మనం చూసినట్లయితే, మరి నైవేద్యంతో పాటు సాంబ్రాణి బలిపీఠం మీద దహింపబలను. సాంబ్రాణి ధూపము స్తుతికి సాదృశ్యంగా మరి ఉంటున్నదనే విషయాన్ని అక్కడ మనం చూస్తున్నాము. కనుక మనల్ని మనము పవిత్రంగా పరిశుద్ధంగా మరి ఆయన రక్తంలో విమోచింపబడిన వారము ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ నింపుదలతో మనము జీవించడం ద్వారా మరి దేవునికి మహిమకరంగా జీవించగలము. ఆత్మఫలములు ఫలించవచ్చు, అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండనట్లు అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. నేను దేవుని ప్రేమ, రక్షకుడిని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసమైన సన్నిధి దినవంతం మనకు తోడేండును గాక. ఆమేన్.